హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అపాసిట్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ అంటే మీకు కాస్ట్ ఆఫ్ కూడా అప్లికేషన్ ఫీ యొక్క కాస్ట్ కూడా మీకు క్లియర్గా ఇక్కడ చూద్దాం చూడండి. సో ఓసీ వాళ్ళకి వచ్చేసి 900 అండి, బీసీ వాళ్ళకి 850, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 800 అప్లికేషన్ ఫీజ్ కాస్ట్. ఓకే, అప్లికేట్ చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ మనకి కావాలనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ కావాలి. ఆధార్ కార్డ్ తర్వాత నెక్స్ట్ క్లాస్ 10 అండ్ 12 హాల్ టికెట్ నెంబర్, 10th అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. 10th ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ఇవి చెక్ చేయడానికి. 10th నేమ్ ఎలా ఉండాలో అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉందో అలాగే ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసేదానికి 10th యూజ్ చేస్తాం మనం, మ్యాండేటరీ అనమాట 10th కూడా. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ రిమైనింగ్ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళకి క్యాస్ట్ అవసరం ఉంటుంది, ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ అవసరం లేదు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఫర్ ఫీ రియంబర్స్మెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి ఉన్నది న్యూలీ ప్రొవైడ్ చేసుకోవాలి, కొత్తది అప్లై చేసుకుంది. అలాగే అది ఎందుకంటే మనకి రేపు ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి సీట్ వస్తున్నట్టయితే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం యూజ్ అవుతుంది. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత అంటే ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా మీరు ఒకసారి గమనిస్తే, సో 3-2 మనకి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫిబ్రవరి 3 నుంచి మనకి 3వ తారీఖు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ ఫిబ్రవరి 4 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అది సబ్మిషన్ స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 7th. ఓకే, మార్చ్ 7th అనమాట అది. తర్వాత వితౌట్ లేట్ ఫీ, ఎటువంటి ఫీ లేకుండా మార్చ్ 7 వరకు. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ. సో లేట్ అప్లికేషన్ విత్ 1000 రూపీస్, అది కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ వరకు. అలాగే ఇంకా అప్లికేషన్ కూడా 2000 లాస్ట్ డేట్ వరకు, 2000తో ఫైన్ అయితే 17th వరకు ఉందండి. సో ఇవి మనకి ఏపీ అపాసిట్ యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, సో మనకి అప్లై చేయాలంటే మెయిన్ మ్యాండేటరీ క్లాస్ 10th అండ్ 12th హాల్ టికెట్ నెంబర్స్ ఉండాలండి. తర్వాత వచ్చేసి క్యాస్ట్, ఇన్కము, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత ఫోటో సిగ్నేచర్ మనకి స్కాన్ చేయడానికి ఆధార్ కార్డు, ఇవి. ఓకేనండి, థ్యాంక్ యూ.